మొన్నటి వరకు సీట్ వస్తుందో రాదో అనే టెన్షన్. సీట్ వచ్చాక సొంత పార్టీ నుంచే అసమ్మతి రాగం. ఒక చోటైతే భరించవచ్చు, కానీ నియోజకవర్గంలోని నలువైపుల నుంచి మూకుమ్మడిగా దాడికి దిగితే పరిస్థితి ఏంటి? గెలుపు సంగతి దేవుడెరుగు. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు ఏంటని తలపట్టుకుంటున్నారు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట ఇలాంటి పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? అసమ్మతికి కారణాలేంటి? శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని వైసీపీలో అసమ్మతి నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ కు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎదురు కావడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొందట. తాజా పరిస్థితులు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారట. మొదటి 4 జాబితాల వరకు కిరణ్ కుమార్ కు అధిష్టానం టికెట్ ప్రకటించలేదు. ఓ సందర్భంలో అసలు టికెట్ వస్తుందో రాదోనని కిరణ్ చాలా టెన్షన్ పడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకి ఎచ్చెర్ల టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా 4వ జాబితా వరకు కిరణ్ కు అధిష్టానం టికెట్టు కేటాయించలేదు. దీంతో ఈసారి అధిష్టానం తనకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఎమ్మెల్యే తన అనుచరుల దగ్గర గోడు వెళ్లబోసుకున్నారనే వార్తలు వినిపించాయి. అధిష్టానం కూడా కిరణ్ స్థానంలో వేరే వారిని మారుస్తే బెటర్ అనే ఆలోచనకు వచ్చిందట. చివరికి 4వ జాబితా తర్వాత ఎచ్చెర్ల టికెట్ను జగన్ కిరణ్ కుమార్ కు కేటాయించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు విషయం అక్కడి నుంచే ప్రారంభమైంది. అధిష్టానం టికెట్ కేటాయించిన సంతోషం ఎంతో కాలం నిలవలేని పరిస్థితి నెలకొందట. నియోజకవర్గంలో కిరణ్ కు వ్యతిరేకంగా అనేక వర్గాలు ఏకమయ్యాయట. కిరణ్ వద్దు, జగన్ ముద్దు అంటూ అసమ్మతి నేతలు, కొందరు కార్యకర్తలు ఆందోళనలు కూడా చేశారు. కిరణ్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని అసమ్మతి నేతలు బాహటంగానే హెచ్చరించారు. దీంతో కిరణ్ కుమార్ అయోమయ స్థితిలో పడ్డారట. అసలు కిరణ్ పై అంతటి విమర్శలు రావడానికి కారణాలు లేకపోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో విజయం సాధించాక ఆయన బావమరిది పిన్నింటి సాయికి తన వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే బాధ్యతలను అప్పగించారట. అలా సాయి నియోజకవర్గంలో పరపతి, పలుకుబడి పెంచుకోవడం సహా నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లతో పాటు గ్రామ స్థాయిలోని కార్యకర్తలతో పరిచయాలు పెంచుకున్నారట. ఎమ్మెల్యే కిరణ్ స్థానంలో తానే అన్నీ అనేట్లుగా వ్యవహరించారనే వార్తలు వినిపించాయి. ఒక దశలో సాయి అంటే షాడో ఎమ్మెల్యే అనే పేరు కూడా తెచ్చుకున్నాడట. అక్కడి నుంచే కిరణ్ కు ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక నేతలు చెబుతున్నారు. చివరకు కిరణ్ అధిష్టానం దృష్టిలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయారనే వార్తలు వినిపించాయి. ఒక దశంలో 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల వైసీపీ అభ్యర్థిగా పిన్నింటి సాయి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగిందట. అదే సమయంలో సాయి తనకంటూ ఒక వర్గాన్నే తయారు చేసుకోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కిరణ్ పడ్డారట. నియోజకవర్గంలో బలమైన నేతలను సాయి తెరపైకి తేవడంతో వారంతా కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన చేశారు. దీంతో సాయి పంచాయతీ కిరణ్ దగ్గరికి చేరిందట. రంగంలోకి దిగిన కిరణ్ సతీమణి సోదరుడిని మందలించడంతో సాయి వెనక్కి తగ్గారట. తర్వాత కాలంలో బావకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడాన్ని సాయి మానేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తన భార్య ద్వారా బావమరిది సాయిని దారికి తెచ్చుకోగలిగారు. కానీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిగిలిన అసమ్మతి నాయకులని దారికి తీసుకురాలేకపోయారనే వాదన కూడా బలంగా ఉంది. రెండు 2019 ఎన్నికల్లో కిరణ్ విజయం సాధించేందుకు తాము అన్ని విధాలా సహకరించినా తర్వాత కాలంలో తమను పట్టించుకోలేదనేది నియోజకవర్గంలోని నేతల మాటగా తెలుస్తోంది. అంతేకాకుండా నాడు ఆయనకు సహకరించని వారిని ప్రోత్సహించడంతో ఈ కోపం మరింత పెరిగిందనే వార్తలు వినిపించాయి. దీంతో రోజురోజుకు అసమ్మతి నేతల సంఖ్య పెరుగుతూ వచ్చిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ను ఓడిస్తామని బాహటంగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొంతమందైతే కిరణ్ కి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతామని ప్రెస్ మీట్లు కూడా పెట్టి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎచ్చెర్లలో మరో నేత శంకర్రావుపై ఎంపీపీ చిరంజీవులు వర్గం దాడికి దిగింది. ఈ ఘటనలో శంకర్రావు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారట. శంకర్రావుపై దాడి చేయించింది ఎమ్మెల్యే కిరణ్ వర్గీయులేనంటూ శంకర్రావు సతీమణితో పాటు కొందరు నేతలు ఆరోపించారు.
ఇలా కిరణ్ పై నియోజకవర్గంలో అసమ్మతి చాప కింద నీరులా తారాస్థాయికి చేరుకుందట. ఇదిలా ఉంటే అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఎమ్మెల్యే కిరణ్ ప్రయత్నం చేయకుండా సమస్యను పీకల వరకు తెచ్చుకున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన అధిష్టానం ఎచ్చెర్ల నియోజకవర్గ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్నా శ్రీను రంగంలోకి దిగి అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో కిరణ్ వ్యతిరేక వర్గమైన ఎచ్చెర్ల మండల నేత శంకర్రావుని దారిలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ లావేరు, రణస్థలం మండలాల నేతల కిరణ్ కుమార్ విషయంలో మాత్రం ససైమీరా అంటున్నారట. బొత్సాతో పాటు చిన్న శ్రీను చెప్పినా తగ్గేదే లేదని భీష్మించుకున్నారట. 5 ఏళ్లు తమను పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టిన కిరణ్ను ఈసారి ఎన్నికల్లో ఓడించి తీరుతామని తేల్చి చెప్పారట. మొన్నటి వరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని టీడీపీ అసమ్మతి తనకు అనుకూలంగా మారుతుందని భావించిన కిరణ్ ఆనందం ఎంతోసేపు నిలవలేదని సొంత పార్టీ వాళ్లే పెదవి విరుస్తున్నారు. ఓవైపు కళా వెంకట్రావుకి, మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది. కళాకు టికెట్ ఇస్తే కలిశెట్టి ఎంతవరకు సహకరిస్తారనే అయోమయం ఎచ్చెర్ల టీడీపీ వర్గాల్లో ఉండేదట. మరోవైపు ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీలో వర్గపోరికి శుభం కార్డు పడింది. ఇరు వర్గాల నేతలు అభ్యర్థి నరసింగరావుకి సహకరించేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిణామాలతో వైసీపీ ఎచ్చెర్ల అభ్యర్థి కిరణ్ నోట్లో వెలక్కాయ పడినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ బలంగానే ఉంది. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎచ్చెర్ల వైసీపీలో అసమ్మతితో కిరణ్ కష్టాలు తప్పవని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. ఇలాంటి సమయంలో కిరణ్ తన ముందు ఉన్న గడ్డు పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.